హాయ్ అండి. ఇక మీకు పులిహోర రెడీ చేసుకునే విధానం చూపిస్తా. డైరెక్ట్గా పొడి మనం చింతపండుతోటే పొడి చేసుకుని చూపిస్తా. చూడండి. శనగపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, ఒక 50 గ్రాములు చింతపండు, కొంచెం ఉప్పు, 4 ఎండుమిర్చి. చూడండి, చూపిస్తా. స్టవ్ మీద కళాయి పెట్టుకొని శనగపప్పు వేసుకుందాం. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం ఇట్లా వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన రాకుండా ఇట్లా ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మనకి పప్పు వాసన వస్తుంది. అయిపోయిందండి, వేసిన దించేసుకున్నాం. మినపప్పు కూడా అంత తెంచుకోవాలి. మినపప్పు కూడా వేసేసింది. అట్లా ఎర్రగా కొంచెం ఎర్రగా వచ్చాక తీసేసుకోవడం. తర్వాత చింతపండు వేయించుకుందాం. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ కలిపి పొడి చేసుకుందాం. ఇలా వస్తుందండి పొడి. మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా ఉండాలి. ఇట్లా ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కరివేపాకు, పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాం. పల్లీలు వేసుకున్నాం. కొంచెం వేగాక ఎండుమిర్చి, తాలింపు కూడా అయిపోయిందండి. ఇంకా అన్నంలో కలిపేసుకోవడమే. తాలింపులో కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని అన్నం వేసేయడం.
చూడండి అన్నాలే. ఇందులో పొడి వేసుకోవాలి. మనకెంత సరిపోతే అంత చూసి వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 చెంచాలు వేస్తానండి. నేను పెట్టిన అన్నానికైతే సరిపోతుంది. చూడండి తయారైంది. చేసుకోవచ్చండి ఇట్లా ఎమ్మటే 10 నిమిషాల్లో అయిపోద్ది మనం పొడి చేసుకొని ఉంచుకుంటే. చూడండి మీకు తిని కూడా చూపిస్తాను నేను. అన్నీ సరిపోయినాయండి. పులుపు అంత మంచిగా సరిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి